పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐ శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ర్యాలీ చేపట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు నాయకులు. భారత గడ్డపై ఎర్ర జెండా ఆవిష్కృతమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్మిక, కర్షక వర్గానికి సిపిఐ పార్టీ అనేక హక్కులు సాధించిందని చెప్పారు సిపిఐ నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరిఖని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్స్ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక, కర్షక, విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను, ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలను నిర్మించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దేశానికి, రాష్ట్రానికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం